హలో అండి. హలో, మీ పేరు? శిరీష. ఎక్కడి నుంచి వచ్చారు? ఇస్నాపూర్. ఇస్నాపూర్. Yes. మన శ్రీధర్ సీసీని ఎందుకు చూస్ చేసుకున్నారు అంటే రీజన్ ఏంటి? ఆన్ గోయింగ్ డేస్ లో ఇది చాలా టాప్ లో ఉందని గూగుల్లో సెర్చ్ చేసి వచ్చాను. ఓకే, వచ్చిన తర్వాత ఎలా ఉంది ఎక్స్పీరియన్స్? బాగుంది, చాలా బాగుంది. అంటే మీకు ఎక్కడెక్కడ నచ్చాయి? ఎక్స్ప్లెనేషన్స్ బాగా చేస్తున్నారు, డౌట్స్ క్లారిఫై చేస్తున్నారు. ఓకే, అండ్ ఈ 1 month మీరు జాయిన్ అయిన తర్వాత మిమ్మల్ని మీరు కంపేర్ చేసుకుంటే మీలో వచ్చిన చేంజ్ ఎంత ఉంది అంటారు? ట్రిక్ చాలా ఉంది, ట్రిక్స్ అవన్నీ చాలా బాగా చెప్తున్నారు. Okay. చాలా ఇంప్రూవ్ అయింది చెప్పగలను. అండ్ ఆ చేంజ్ కి మీరు 10 కి ఎంత రేటింగ్ ఇచ్చుకుంటారు? 7-8. 7-8. 1 month లో మీరు ఆ చేంజ్ ని మీరు అబ్జర్వ్ చేశారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ టెస్ట్ అటెండ్ అయ్యారా? ఎస్, అవి ఎలా ఉన్నాయి? అంటే Mock test. ఫస్ట్ ఇనిషియల్ కదా, చాలా బాగుంది. చాలా బాగుంది. అంటే పేపర్ చూసిన తర్వాత అంటే రోజు ఎక్స్ప్లెనేషన్స్ జరుగుతున్నాయి, ఎక్స్ప్లెనేషన్స్ ఉంటే నెక్స్ట్ డే మనం అటెంప్ట్ చేయగలుగుతాం. ఓకే, అండ్ మీరు వచ్చిన తర్వాత ఇక్కడ చూసిన వాతావరణం, ఎస్పెషల్లీ అమ్మాయి గురించి మాట్లాడుకుంటే ఎక్కడెక్కడ నుంచో వస్తూ ఉంటారు కదా, ఆ సేఫ్టీ సెక్యూరిటీ ఎలా ఉంది ఇక్కడ? సేఫ్టీ చాలా బాగుంది, చాలా మంచిగా చూసుకుంది. అండ్ ఇప్పుడు ఎవరైతే ఈ వీడియో చూస్తున్నారో ఇటు పేరెంట్స్ కైనా అండ్ అలాగే ఫ్రెషర్ గా జాయిన్ అయ్యి గవర్నమెంట్ జాబ్ తెచ్చుకోవాలి అనుకునే వాళ్ళకి ఎవరికైనా కూడా రిఫర్ చేయొచ్చా శ్రీధర్ సీసీని? ఎస్, శ్రీధర్ సీసీ ఈజ్ ఆల్వేస్ రిఫరబుల్. అంతేనా? సో 2 Best. రీజన్స్ చెప్పండి ఎందుకు అంటే. ఎందుకంటే డైలీ మాక్ టెక్స్ట్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, అండ్ పేపర్ ఎక్స్ప్లెనేషన్స్ ఉంటాయి, అండ్ క్లాస్ కూడా రోజు జరుగుతుంది. ఓకే, ఫైనలీ 1 word అబౌట్ శ్రీధర్ సీసీ అంటే? బెస్ట్ ఇన్స్టిట్యూట్. బెస్ట్ ఇన్స్టిట్యూట్. ఎనీవేస్, థ్యాంక్ యూ, ఆల్ ది బెస్ట్. హలో అండి. హాయ్, మీ పేరు? సాయి కీర్తన, ఎక్కడి నుంచి వచ్చారు? మియాపూర్. శ్రీధర్ సీసీని చూస్ చేసుకోవడానికి రీజన్ అంటే? లైక్ గూగుల్లో అందుకు సెర్చ్ చేస్తే టాప్ అనిపించింది, అందుకే వచ్చా. సో ఆ టాప్ వచ్చాక మీకు అదే ఎక్స్పీరియన్స్ ఉందా? యా, ఎక్కడెక్కడ మీకు బాగా నచ్చింది అంటే? ఎక్స్ప్లెనేషన్స్ లైక్ ట్రిక్స్ చెప్పడం అందుకు బాగా నచ్చింది. అండ్ పేపర్ అయినా వీళ్ళ ప్యాటర్న్ అయినా చెప్పే విధానం అయినా. అంటే ఇప్పుడు మీరు ఏ కోర్సులో జాయిన్ అయ్యారు? నేను బ్యాంక్ ప్లస్ ఎస్ఎస్సి రెండు తీసుకున్నాను. 2 తీసుకున్నారు. ఏ సబ్జెక్ట్కి అండ్ అలాగే ఏ ఎగ్జామ్ ప్యాటర్న్కి తగ్గట్టుగా ఆ స్ట్రాటజీని శ్రీధర్ సీసీ ఫాలో అవుతూ అండ్ రిజల్ట్స్ రావడానికి కూడా వన్ ఆఫ్ ద రీజన్ అని చెప్తుంది కదా. సో ఆ స్ట్రాటజీని వాళ్ళు ఫాలో అవుతున్నారు. ఫాలో అవుతున్నాను. సో మీరు వచ్చిన తర్వాత అంటే ఇప్పుడు ఆల్మోస్ట్ ఎన్ని డేస్ అవుతుంది మీరు జాయిన్ అయిన? 1 month అవుతుంది. 1 month. ఈ 1 monthలో మీ గ్రాఫ్ ఎలా ఉందండి? బాగుంది. యూజువల్గా నేను బైపీసీ స్టూడెంట్ని, అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్. నేను ఎంఎస్సి అగ్రి చేశాను. ఇక్కడికి వచ్చి చూస్తే లైక్ మ్యాథ్స్ ఉంది కదా, అర్థమెటిక్ కానీ లైక్ ఎస్ఎస్సిలో ప్యూర్ మ్యాథ్స్ ఉంది. సో కొంచెం ప్రాబ్లం అవుతుంది అనుకున్నాను, బట్ ఓకే. లైక్ అందరు బీటెక్ స్టూడెంట్స్ ఉన్నారు, సో నేను బ్యాక్వర్డ్ అవుతానేమో అనుకున్నా, బట్ ఓకే. కొంచెం ట్రిక్స్ కానీ అందుకు బాగానే. ఓకే, అండ్ మీలాగానే చాలా మంది కూడా బైపీసీ స్టూడెంట్స్ ఎవరైతే ఉన్నారో, లేదు అంటే నాన్ బ్యాక్గ్రౌండ్ నుంచి వచ్చిన వాళ్ళు కూడా ఉంటారు. అండ్ నాకు మ్యాథ్స్ రాదు, నేను చేయగలుగుతానా, కాంపిటేటివ్ ఎగ్జామ్లో క్రాక్ చేయగలుగుతానా, ఇప్పుడు నాకు అందులో 0 knowledge ఉంది అన్న వాళ్ళు కూడా ఇక్కడికి వస్తే అంటే సేమ్ నేను అలానే అనుకునే వచ్చాను. లైక్ ముందు నేను వర్కింగ్ లైక్ బెంగళూరులో వర్క్ చేసేదాన్ని, ఎంఎస్సి అగ్రి నేను. బట్ ఇక్కడికి వచ్చినప్పుడు గవర్నమెంట్ జాబ్స్కి మ్యాథ్స్ ఉంటుందేమో, నాకు రాదేమో అనుకున్నాను. కానీ ఓకే లైక్ 10th మ్యాథ్స్ బేసిక్ మ్యాథ్సే ఉంది కాబట్టి చేయగలగచ్చు. వాళ్ళు కూడా ట్రిక్స్ అందుకు బాగా చెప్తున్నారు. సో అవి మనం ఈజీగా గ్రాస్ చేయొచ్చు. అంత ఈజీ వేలోనే మనకి టీచ్ చేస్తూ ఉన్నారు. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత మాక్ ఎగ్జామ్స్ పరంగా మీ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంది? బాగుంది. అంటే ఇప్పుడు వరకు ఎన్ని అటెంప్ట్ చేశారు? లైక్ 1 monthలో నేను ఒక 15 or 10 పేపర్స్ అటెంప్ట్ చేశాను. 15 to 10. ఓకే, స్టార్టింగ్ లో వచ్చేవి, బట్ వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ పరంగా అందుకు ఆ వీడియోస్ కానీ లైక్ వీళ్ళు చెప్పేది విన్న తర్వాత నెక్స్ట్ ప్రాక్టీస్ చేయడం వల్ల ఇంప్రూవ్. అండ్ ఎక్స్ప్లెనేషన్స్ లో స్టూడెంట్ కి బాగా యూస్ఫుల్ అయ్యే పాయింట్స్ ఏంటి అకార్డింగ్ టు యూ? అంటే వాళ్ళు సింపుల్ ట్రిక్స్ చెప్తారు. అంటే తొందరగా ఎలా చేయాలి, విత్ ఇన్ టైంలో ఎలా చేయాలి, అవి కొంచెం యూస్ఫుల్. ఓకే, అండ్ మీరు బెంగళూరులో జాబ్ చేసి మళ్ళీ గవర్నమెంట్ జాబ్ క్రాక్ చేయాలి అన్న థాట్ ఎందుకు వచ్చింది? లైక్ నేను చదివింది అగ్రికల్చర్ బ్యాక్గ్రౌండ్ కదా, ఎంఎస్సి అగ్రి చేశాను. ఫస్ట్ గవర్నమెంట్ సైడ్ వెళ్దాం అనుకున్నా కానీ బట్ ప్రైవేట్ జాబ్ చేసేదాన్ని. ఓకే, మ్యారేజ్ అయ్యాక హైదరాబాద్ షిఫ్ట్ అయ్యాము. సో అందుకు కొంచెం ఏఫో కొంచెం బ్యాంక్లో బాగుంటుంది కాబట్టి ఇటు సైడ్. ఓకే, ఫైనల్లీ మీ ఎక్స్పీరియన్స్ తోటి శ్రీధర్ సీసీ గురించి ఒక 1 wordలో డిస్క్రైబ్ చేయాలి అంటే ఏం చెప్తారు? బెస్ట్ అని చెప్తాను. బెస్ట్. ఎనీవేస్, థ్యాంక్ యూ అండి, ఆల్ ది బెస్ట్.